హోంవర్క్ రాసుకుందాం. షిట్, నేనైతే మర్చిపోయాను. టెస్ట్లో ఫెయిల్ అయ్యానే. డాడీకి చెప్తే ఇంకా బెల్టే. మమ్మీనే కదా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మమ్మీ 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 అమ్ము, రేపు మేడం నిన్ను స్కూల్కి రమ్మంది. ఎందుకు? అది టెస్ట్లో నేను బాగా రాశాను, అందుకే పిలిచింది. టెస్ట్లో బాగా రాస్తే అందరినీ పిలిచింది మమ్మీ. అవునా? నీ పేపర్స్ చూపెట్టు. ఒక్క నిమిషం, ఇప్పుడే చూపిస్తాను. తీసుకో మమ్మీ. చూద్దాంట. వాట్ ఈస్ సెన్స్ ఆర్గన్? ఆర్గన్ విచ్ హావ్ కామన్ సెన్స్ ఇస్ కాల్డ్ సెన్స్ ఆర్గనా? అంటే ఏంటి? ఒక ఆర్గాన్ కి కామన్ సెన్స్ ఉంటేనే కదా మమ్మీ దాని సెన్స్ ఆర్గాన్ అంటారు. అదే రాశాను. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఆర్ ద 5 క్రియేచర్స్ లివింగ్ ఇన్ వాటర్? ఫిష్, ఫిష్ మదర్, ఫిష్ సిస్టర్, ఫిష్ బ్రదర్, ఫిష్ డాడ్. అదేంటి మా ఫిష్ అమ్మమ్మలు, ఫిష్ తాతయ్యలు, ఫిష్ నాన్నమ్మలు లేరా అందులో? అంటే మమ్మీ అక్కడ 5 క్రియేచర్స్ ఇచ్చారు, అందుకనే రాలేదు. 10 క్రియేచర్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా రాస్తా, ఓకేనా? Oh my god. థర్డ్ క్వశ్చన్ చాలా పెద్దదే రాస్తున్నావు. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. నువ్వు చదువు గురించి రాస్తున్నావు ఇంత పెద్ద ఆన్సర్. ఇంత చదివే అంత తెలియట్లేదు నాకు. లేవు నాన్న, నువ్వే చదువుతాను. నువ్వే చదువమ్ము. వై ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చదువు అంటే ముఖ్యం. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చదువు అంటే చాలా ముఖ్యం. బట్ వీ హ్యావ్ నో టైమ్ టు స్టడీ. కానీ మనకి చదవడానికి టైమే ఉండదు. బికాస్ ఏ ఇయర్ హ్యాస్ 365 డేస్. ఎందుకంటే ఒక సంవత్సరానికి 365 డేస్ ఉంటాయి. అలా సండేస్ ఎత్తుకుంటే 52 డేస్, సమ్మర్ హాలిడేస్ 50 డేస్. నువ్వే చెప్తావు కదా మమ్మీ, ఒక రోజుకి మనం 8 అవర్స్ పడుకోవాలని. అలా ఎత్తుకుంటే 122 డేస్. 1 hour ప్లేయింగ్ 15 డేస్. 2 hours ఫుడ్ 30 డేస్. 1 hour టాకింగ్ 15 డేస్. అంటే ఏదైనా మాట్లాడుకోవడానికి. అలా ఎగ్జామ్ డేస్ 35 డేస్. ఫెస్టివల్ అంటే ఏదైనా ఉగాది, దసరా అలా వచ్చినప్పుడే అయితే 40 డేస్. సిక్నెస్ అంటే ఏదైనా ఫీవర్, కాఫ్ అలా ఏదైనా వస్తే 3 డేస్ పోతాయి. అలా ఇంకా ఏమైనా ఉంటే మూవీస్, ఫంక్షన్స్ అట్లీస్ట్ 2 డేస్ అయినా అవుతుంది. ఇంకా బ్యాలెన్స్ 1 డే. ఆ 1 డేలో నా బర్త్డే. ఇంకా ఏం చదువుకుంటాం మమ్మీ? ఇవన్నీ అనుకొని చదువుకున్నవాడే పెద్ద పెద్ద మంచి ఆఫీసర్స్ అవుతున్నారు మా. అందుకే చదువు అంటే చాలా ముఖ్యం. సరే, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? వెనక కూడా 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇంకా కూడా ఉన్నాయా నాన్న? తెలుగు గాకి గుడిసి ఇవ్వనునా? ఏమివ్వవే? గుడి మమ్మీ. గాకి ఎవరైనా చరిత్రలో గుడి కట్టించారా? అందుకే నేను కూడా కట్టియానని రాశాను. గాకి గుడి అంటే గుణింతపు గుర్తుల్లో ఉన్న గుడివే. అయ్యో, ఏదో హిందీ. ఇంకేం రాసినావో తల్లి? మదర్ అంటే మాత, కరెక్టే. ఫాదర్ అంటే ఫాతానా? అంటే అదే వచ్చింది. ఇప్పుడు మదర్ అనుకో మమ్మీ, స్టార్టింగ్ లో మా వస్తుంది కాబట్టి మాత. ఇప్పుడు ఫాదర్ కాబట్టి స్టార్టింగ్ లో ఫా వస్తుంది కాబట్టి ఫాత. ఇందవి ఎత్తుకోబో. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్. నేను రాను నాన్న, మీ ఫాతానే తీసుకెళ్ళు. Bye bye.